హాయ్ మా, ఎలా ఉన్నారు ఎండల్లో? మేము అయితే ఇల్లు మారామ్మా. సో ఒక 1 వీక్ చాలా స్ట్రగుల్ అయ్యాము. ఎందుకు అంటే ఎండల్లో మారడం అనేది చాలా కష్టం అన్నమాట. మీకు తెలుస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా. ఇప్పటికి సెట్ అయిపోయాంలేండి, అందుకనే వీడియోస్ ఇస్తూ ఉన్నాను. సో జాగ్రత్తగా ఉండండి మా ఎండల్లో. మంచినీళ్ళు బాగా తాగండి, మరీ ఎండలో బయటకు వెళ్ళకండి. ముఖ్యమైన పని ఉంటేనే వెళ్ళండి ఆడవాళ్ళు. సో మీ ఇంట్లో మగవాళ్ళకు కూడా చెప్పండి, వాటర్ బాగా తాగమని చెప్పండి. కూల్ డ్రింక్స్ కాకుండా కోకోనట్ వాటర్ తాగమని చెప్పండి, పుచ్చకాయలు తినమని చెప్పండి. సో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసులు తాగమని చెప్పండి, ఫ్రెష్గా చేసి ఇచ్చేవి. సో ఇంకొక నెల అటు ఇటు ఉన్నామంటే ఎండలు వెళ్ళిపోతాయి కదా. ఒక వ్యూయర్ అడిగారు, మేడం దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఈ మధ్యకాలంలో ఫ్రీడమ్ ఎక్కువైపోయేసి లిబర్టీ తీసుకొని సెల్ఫ్ లవ్ అనేసి 35-40 years వాళ్ళు కూడా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాల్సిన ఏజ్లో ట్రిప్స్కి వెళ్ళి డిఫరెంట్ పోజులలో ఫొటోస్ తీసుకొని స్టేటస్లు పెట్టుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి నా కామెంట్స్లో ఉంటుంది, చదవండి. పాపం తను అంటే చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అనుకుంటాను. అమ్మా మీరు ఎక్కడో ఉన్నారు. 45 ఏళ్ళ వాళ్ళు కాదమ్మా, 60-70 ఏళ్ళ వాళ్ళు కూడా అలానే ఉన్నారు ఇప్పుడు. అంటే నేనేమంటానంటే ఒక విధంగా తప్పు లేదు మా. ఇది పెళ్ళి చేసుకోవడమే కొంతమంది 35-38 yearsకి చేసుకుంటూ ఉన్నారు అమ్మాయిలు. నా దగ్గరికి 36-38 years వాళ్ళకి మాకు పెళ్ళి ఉంది, ఒక 1 monthలోనే వస్తారు ట్రీట్మెంట్స్ కోసం. ఫస్ట్లో నాకు ఆశ్చర్యం అనిపించేది, కానీ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏది కొత్త కాదు మా, మనం ఏది అనుకోవడానికి లేదు, అంతా మామూలు అయిపోయింది. మీరు గమనిస్తూనే ఉన్నారు కదా. ఒకప్పుడు 45 ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళు కొంచెం ఫ్లోరల్ ప్రింటెడ్ శారీస్ కట్టుకుంటేనే విచిత్రంగా చూసేవాళ్ళు. ఇదేంటి ఈవిడ చిన్నపిల్లలాగా రెడీ అవుతుందని కామెంట్లు చేసేవాళ్ళు మేము చిన్నప్పుడు. సో మేమైతే కట్టుకుంటూనే ఉన్నాం కదా, ఏం ఆడ్గా ఉండవు కదా. అలానే ట్రిప్స్ అంటారా, ఇప్పుడు ఏంటంటే అందరికీ మీకు ఆ ఏజ్ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు నా ఏజ్ 60 కదమ్మా. అంటే నాకు పెద్ద ఫొటోస్ మీద ప్యాషన్ లేదు, నేనే పెద్ద ఫొటోస్ దిగను. చాలామంది నా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ తీసుకొని స్టేటస్లు పెట్టుకుంటారు. నేను ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వను, ఎవరిది ఫాలో అవ్వను, నేను చూడను అసలు. చెప్పానుగా, నేను ఆన్లైన్లో పెద్ద ఉండనుమా. సో అది ఎందుకు ఉండకూడదు చెప్పండి. ఫ్రీ టైం దొరుకుతుంది యాక్చువల్గా 50 years వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి. చాలామందికి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ లైఫ్ వాళ్ళది. ఇప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, తప్పేముంది దాంట్లో. అలా కాకుండా డ్రెస్సింగ్ సెన్స్ వేరేగా ఉండి, ఇంకా డ్రెస్సింగ్ సెన్స్ అంటే గుర్తొచ్చింది, కొంతమందికి చిన్నప్పటి నుంచి జీన్స్ వేసుకునే అలవాటు ఉంటుంది, ఫ్యాషనబుల్గా డ్రెస్అప్ అయిపోయే అలవాటు ఉంటుంది. వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటే వేసుకుంటారమ్మా. మీరు ట్రిప్స్ వెళ్ళి చూడండి, నార్త్ కానివ్వండి, అలా ఎంతమంది ఎంత స్టైలిష్గా వస్తారు. కాబట్టి నేను మీ ఆలోచనలు తప్పు అంటం లేదు, అంటే మీకున్న పరిధిలో మీరు చెప్తున్నారు, కానీ కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉండండి మా. మరి సెల్ఫ్ లవ్ ఉంటుంది. ఆడవాళ్ళు ఇన్ని రోజులు చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. సో ఇప్పుడిప్పుడే ఈ వీడియోస్ చూసి రకరకాల ఆర్గ్యుమెంట్స్ చూసి మారుతున్నారు. మేము ఎందుకు మారకూడదు అని చెప్పేసి అన్నమాట. ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. నాకు తెలిసి మగవాళ్ళు కూడా మారి ఫ్రీడమ్ ఇస్తున్నారు ఆడవాళ్ళకి, కొంచెం ఆలోచిస్తున్నారు. దీన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు? ఆడవాళ్ళంటే ఇంట్లో కూర్చొని వంటలు వండుకుంటా ఒక కాటన్ శారీ కట్టుకొని ఉండాలా? బయటకు వెళ్తే ఏదో మొత్తం అంతా కప్పేసుకొని ఏదో చాలా డిగ్నిఫైడ్గా డీసెంట్గానే ఉండాలా? ఎంజాయ్ చేయకూడదా? చెప్తున్నాను కదమ్మా, శరీరానికి వయసు వస్తుంది కానీ మనసుకు రాదు. కొంతమంది 70లో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా హుషారుగా ఉంటారు. తప్పు లేదమ్మా, అది రాంగ్ కాదు. అంటే మీది కూడా తప్పు అనను, ఇంకా మనం ఆలోచనల నుంచి బయటకు రాలేదు. అంటే మన కల్చర్ అలా ఉంటుంది కొంచెం. ఇకపోతే నేనేం చెప్తాను అంటే, మరీ ఇంటి బాధ్యతలు వదిలేసి అలా తిరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళకి మరి బాధ అనిపిస్తుంది. మరి మీ పరిస్థితి అదేనేమో కూడా నాకు తెలీదు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో ఎలాగైనా ఉండనివ్వండి, వాళ్ళ పాటికి వాళ్ళ కర్మాన్ని వదిలేసి వీళ్ళ పాటికి వీళ్ళిద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా నాకు తెలుసు ఈ మధ్యనే.
2-3 ఫ్యామిలీస్ అన్నమాట. ఇంట్లో ఎవరిని పట్టించుకోరు. పెళ్లి కావాల్సిన పిల్లలున్నా పట్టించుకోరు, పెళ్లి చేయాల్సిన అమ్మాయిలున్నా పట్టించుకోరు. వాళ్ళ సంతోషం వాళ్ళు చూసుకుంటారనమాట. మంచి జాబ్ చేస్తూ అమ్మాయి ఉంటే అమ్మాయికి పెళ్లి చేద్దామని కూడా అనుకోరనమాట. సో ఇది సెల్ఫిష్నెస్ ఇలా ఉండకూడదు. పెద్దవాళ్ళంటే పిల్లల్ని కన్న తర్వాత ఒక స్టేజ్ వరకు వాళ్ళని చూసి పెళ్లి చేసి వాళ్ళు స్థిరంగా ఉండేటట్టు చూడాలి. తర్వాత వాళ్ళ ఇష్టం. ఇంటి బాధ్యతను వదిలేసి తిరగడం అనేది తప్పు. మరి మీ ప్రాబ్లము ఇదే అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు కదా. ఏదేమైనా పెద్దవాళ్ళు బయటకు వెళ్ళి స్టేటస్లు పెట్టుకోవడం అనేది ఈ రోజుల్లో వెరీ కామన్ ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఫోన్ ఉంటుంది, ఫొటోస్ తీస్తారు, పెడతారు, అది చాలా గొప్పగా చూపించుకుంటారు. ఇది చాలామందికి ఇష్టంగా ఉంది. మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, టూరిజం బాగా డెవలప్ అయింది మన భారతదేశంలో. ఆడవాళ్ళుగా ట్రూపులుగా వెళ్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, గత 15-20 సంవత్సరాల నుంచి. ఏది తప్పు కాదు ఈ రోజుల్లో. ఆలోచించండి ఒకసారి. ఓకే.